వాంట్ టు టెల్ యూ హూ ఈస్ దిస్ గాడ్ హూ మేడ్ ది స్టార్స్. ఒకసారి కీర్తన 147 4వ వచనం చదువుతామండి. అమేజింగ్, దిస్ ఇస్ అమేజింగ్, దిస్ ఇస్ రియలీ అమేజింగ్. 147 4వ వచనం. He telleth the numbers of the stars. మీకు ఒక మంచి న్యూస్ చెప్పాలి. ఏంటి అంటే ఈ రాత్రి మనం తినం, దేవుని వాక్యమే తింటాం. ఎవరైనా లోపల అనుకున్నాను తినటానికే వచ్చాం కదా పాస్టర్. No, I know you all came to eat the food that comes from God. Amen. Praise the Lord. We all came to eat fresh manna, the manna that came from heaven. Amen. Praise the Lord. Hallelujah. So listen, what is he saying? He tells the numbers of the stars. Okay. He called them all by their names. All by God. God counts the numbers of the stars. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనికి నంబర్ తెలుసు. ఆల్ రైట్. ప్రతి స్టార్ని ప్రతి తారని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తారలకి పేరు పెట్టాడు. ఆల్ రైట్. ఓకే, పేర్లు పెట్టాడు. అన్ని తారలకి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క గ్యాలక్సీలో ఎన్నెన్ని స్టార్లు ఉంటాయండి? మీ కాలనీలో ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలియదు. ఇప్పుడు నేను గ్యాలక్సీ అడుగుతాను. గ్యాలక్సీ అంటే ఏంటండి తెలుగులో? దట్ ఈస్ అ మిల్కీ వే, రైట్? పాలపుంత అంటే సరే, పాలపుంత మన గ్యాలక్సీ. అది మిల్కీ వే ఈజ్ అవర్ గ్యాలక్సీ. అది మన గ్యాలక్సీ. అది ఒక పాలపుంతలో ఎన్ని ఉంటాయండి? ఎన్ని స్టార్స్ ఉంటాయి? billions. Minimum, they say minimum 200 billion. It goes in trillions. All right? It goes in trillions. Now there is a scientist whose name is David Conrad. ఈ డేవిడ్ కాన్రాయ్ గారు ఏమంటాడు అంటే, ఒక్కొక్క గ్యాలక్సీలో ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్, అంటే లక్షల కోట్ల స్టార్స్ ఉంటాయంటే అసలుకి ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయంటే 10 లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. 10 లక్షల కోట్లు, 10 trillions. And he names every star. Praise the Lord. He numbers ప్రతి దాన్ని, ప్రతి లెక్క ఆయనకి తెలుసు. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడు. మై గాడ్. ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? అంత కలిపి విశ్వం అంతా నోన్ యూనివర్స్. ఓకే, నోన్ యూనివర్స్ అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్నోన్ యూనివర్స్. ఆ నోన్ యూనివర్స్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే లెక్కపెట్టి మన సైంటిస్టులు, మన సైంటిస్టులు ఏం చేశారు అంటే దానికి ఒక లెక్క పెట్టారు. ఏంటి అంటే ఎన్ని స్టార్స్ ఉంటాయంటే 10 to the power of 24 to 10 to the power of 29 అన్నారు. అంటే 10 to the power of 20 మ్యాక్సిమం తీసుకుందాం. 10 to the power of 29. ఆల్ రైట్. 10 to the power of 29 లెక్కేద్దాం. 10 into 10, 100 into 10, 1000 into 10, 10,000 into 10, 1 lakh into 10, 5 అయినాయి. ఓకే, 10 lakhs into 10 తక్కువైపోయింది మీ స్పీచ్. దాని తర్వాత into 10, దాని తర్వాత ఉంటే 10, దాని తర్వాత ఉంటే 10, అయోమయం. దాని తర్వాత ఉంటే 10, పక్కన వాళ్ళు వచ్చేసి 10 అయినాయి అనండి. అయిపోయింది మన లెక్క. యూ గో టు క్యాల్కులేటర్, స్టార్ట్ ఇట్ విల్ స్టాప్ సమ్వేర్. ఇట్ వోంట్ గివ్ యూ ద నెంబర్. 10 to the power of 29 అంటే 10 into 10 into 10 into 10 into 10 29 టైమ్స్ చేయాలి. ఆల్ రైట్. దాని నెంబర్ ఉన్నది చూడండి. దాని నెంబర్, ఆ నెంబర్కి మనం రీచ్ అవ్వాలి అంటే చెప్తాను ఇప్పుడు మనకి బాగా అర్థం అవుతుంది. ఆ నెంబర్కి మనం ఆ నెంబర్ ఉన్నది కదా, ఆ నెంబర్కి 1 2 3 4 అని రీచ్ అవ్వాలి అంటే 1 2 ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క సెకండ్ తీసుకుంటే 1 2 3
ఒక్కొక్క సెకండ్ తీసుకుంటే ఆ నెంబర్కి రీచ్ అవ్వాలి అంటే 3000 సంవత్సరాలు పట్టిద్దంట. $3,000 Turn to your neighbor and say, God named them. Praise the Lord, praise the Lord. ఆ దేవుడిని నువ్వు పట్టుకుని, అసలుకి దేవుడు నాకు అసలు నీకు అర్థం కాదు, అసలు నా పరిస్థితి గురించి నీవేమనుకున్నావు? పక్కన ఉన్న దేవదత్త ఈ సౌండ్ తగ్గించంటాడు. But still he is like our father, so loving. నువ్వు ఎంత సౌండ్ పెంచినా ఓకే అని. My God, he is beyond our imagination. He is beyond our imagination. Hallelujah. గట్టిగా 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 Hallelujah. Hallelujah. Praise the Lord. You need to really understand. You need to really understand. This God is so powerful, so beyond our imagination. మన మదికి అందని ఈ దేవుడు